బాబాగారి భక్తులకి ముఖ్యంగా ఒక విజ్ఞప్తి అండి. మనం చూస్తూనే ఉన్నాం, చాలా సంవత్సరాలుగా షిరిడి సాయిబాబాని విమర్శిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బాబాగారి చరిత్ర, శ్రీ గురు చరిత్ర, అట్లాగే దత్తాత్రేయ స్వామి అవతారాలకు సంబంధించిన చరిత్రలు, అక్కలకోట స్వామి చరిత్ర కానివ్వండి, మాణిక్య ప్రభు చరిత్ర కానివ్వండి, శ్రీ వల్లభ స్వామి చరిత్ర, శ్రీ నృసింహ సరస్వతి స్వామి చరిత్ర, వీళ్ళ చరిత్రలన్నీ శ్రద్ధగా పారాయణ చేసుకుంటూ సత్సంగాలు చేసుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా బాబా గారి మీద విశ్వాసం అనేది సడలదండి. ఎవడిని విమర్శించినా సరే విశ్వాసం అనేది సడలదు. ఒకటి. రెండోది, షిరిడీలో బాబా గారు ఉన్నప్పటి నుంచి ధుని నిరంతరం వెలుగుతూనే ఉన్నది. సో అది ఆరిపోవడం అనేది జరగలేదు. అట్లాగే బాబా గారి కీర్తి సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది తప్పితే ఆయన కీర్తి ఎన్నడూ తగ్గదు. కొంతమంది బ్యాచ్ ఉంటారు, పనికిరాని బ్యాచ్. అంటే వాస్తవాన్ని తెలుసుకోలేరు కదా. ఇప్పుడు బావిలో కప్పలేంటి, అదే నది అనుకుంటాయి, అదే సముద్రం అనుకుంటాయి. అంటే ఆ బావినే నది అనుకుంటాయి, అదే సముద్రం అనుకుంటుంది. అది బయటకు వచ్చి, బావిలోంచి బయటకు వచ్చి చూస్తే కానీ అసలు ప్రపంచం అనేది తెలియదు. అట్లాగే బాబా గారి గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాసతో సాయి చరిత్ర కనుక చదివితే బాబా గారి దయ వల్ల ఆయన తత్వం అర్థమవుతుంది, ఆయన గొప్పతనం తెలుస్తుంది. మనసులో ద్వేషాన్ని నింపుకొని బాబా గారి చరిత్ర చదివితే ఆయన చరిత్ర అర్థం కాదు, ఆయన అనుగ్రహం కలగదు. అది. సో ఇట్లాంటి ద్వేషం నిండిన వాళ్ళు ఏంటంటే పక్క వాళ్ళ మనసులో కూడా ద్వేషం నింపడానికే ప్రయత్నిస్తారు. సో ప్రపంచంలో ద్వేషం అనేది అది ఎప్పుడు కూడా పనిచేయదు. ఎప్పుడైనా సరే ప్రేమ అనేది పనిచేస్తుంది. బాబా గారు అందరినీ ఎంతో ప్రేమగా చూసేవాడు. అది మనం నేర్చుకోవాల్సింది. అంతే తప్పితే ఆయన ఎప్పుడో ఒకసారి కోప్పడ్డారని అట్లాంటివన్నీ చెబుతూ ఉంటున్నారు. మరి ఎన్నోసార్లు బాబా గారు ఎంతోమంది భక్తులను రక్షించారు. అట్లాగే ఎంతోమందికి వాళ్ళు సహాయం అడిగితే బాబా గారు చేశారు. బాబా గారు స్వయంగా వండి చాలామందికి పెట్టేవాళ్ళు. ఆయన చెప్పారు, సాయి లీలాంతా కూడా మీరు చదివి ఉంటారు. బాబా గారు ఆయన చేతితో కనుక చపాతీ చేస్తే ఒక్క చపాతీ కూడా కడుపు నిండా తినలేకపోయేవాళ్ళట. అంటే ఒక్కొక్క చపాతీలో 12 నుంచి 14 పొరలు ఉండేయట. ఒక చపాతీ కూడా బాగా తిండి పుష్టి గల వాళ్ళు కూడా తినలేకపోయేవారట. అయితే బాబా గారు వంట చేసేటప్పుడు ఎవరిని కూడా దగ్గర రానికుండా అంతా ఆయనే చేసేవాళ్ళు. అది. అంటే ఎవరి మీద ఆధారపడేవాళ్ళు కాదు. ఇవన్నీ కూడా అద్భుతమైన లీలలు. అది. అట్లాగే ధుని ఎందుకంటే మీ పాపాలు దహించడానికి అన్నారు బాబా గారు. సాయినాథుడు శరీరంతో ఉన్నప్పుడు భిక్ష స్వీకరించి ఆయన ఆకలిని తీర్చుకున్నారు. కానీ ఇప్పుడు ఎంతోమందికి భోజనాలు పెడుతున్నారు చూడండి. ఏపీలో కానీ, తెలంగాణలో కానీ, అట్లాగే ఇండియా మొత్తంలో కానీ, ఫారిన్లో కూడా బాబా గారు దేవాలయాలను ఎంతోమందికి బాబా గారు అన్నదానం చేస్తున్నారు. ఆయనకు అనుగ్రహం వల్లే ఇట్లాంటివన్నీ కూడా మూర్ఖులు చూడరు. అది. ఇప్పుడు మనం గొడుగేసుకొని ఉన్నాం. గొడుగేసుకొని ఉంటే బయట సూర్యుడు కనపడమంటే ఎట్లా కనపడితే గొడుగు పక్కకు తీసి చూస్తే కనపడతాడు సూర్యుడు. అట్లాగే బాబా గారు కూడా అదే చెప్పారు. ఏమని, ఒక కుండ ఉంది, ఆ కుండ నిండా నీళ్ళు పోసామనుకోండి ఇంకేం మోస్తాం, పోయటానికి లేదు. అట్లాగే మన మనసులో పనికిరాని ఆలోచనలు అన్నిటితో మన మనసు నింపుకుంటే ఇంకా మంచి విషయాలు నేర్చుకోవడానికి తావెక్కడిది, అవకాశమే లేదు. అందుకే ఒక జిజ్ఞాస కానీ విశ్వాసం కానీ ఉంటే వాటిని బాబా గారు ఏం చెప్పారంటే అవి సరైన కుండలు. అంటే మనసు అట్లా ఉండాలి, తెలుసుకోవాలని